బార్బల్ పిచ్ మీటింగ్స్ అని చెప్పి యూట్యూబ్లో ఒక ఉంటాడు. జనరల్గా మన మూవీస్ రివ్యూ చేస్తుంటాడు. నాట్ ఓన్లీ తెలుగు, చాలా లాంగ్వేజ్ మూవీస్ రివ్యూ చేస్తుంటాడు. కానీ ప్రిడామినెంట్గా మన తెలుగు మూవీస్ రివ్యూ చేస్తూ ఉంటాడు. నేను కూడా తన రివ్యూస్ చాలా 1 year పైనుంచి ఫాలో అవుతున్నాను. ఎందుకంటే మనవాడు కొన్నిసార్లు చాలా బాగా రివ్యూ చేస్తాను అనమాట. నాకు ఇష్టమే. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచి బాగా ఫాలో అవుతున్నానంటే మనవాడు కోటాల శివ మూవీస్ బాగా డీకోడ్ చేశాడు. ఎందుకంటే యూజువల్గా కోటాల శివ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాడు. సినిమాలో హీరో వాళ్ళ నాన్నకి ఏదో అన్యాయం జరుగుతుంది. అప్పుడు హీరో ఆ ఊరు వెళ్ళి వాళ్ళ నాన్నకి ఆ ఊరికి ఉన్న సమస్య తీరుస్తాడు. ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతూ మ్యాక్సిమం కోటాల శివ మూవీస్ ఫస్ట్ నుంచి అలా ఉండేవి. సో ఆ ప్యాటర్న్ని మనోడు ఒకసారి డీకోడ్ చేసి రివ్యూ చేశాడు. నాకు అది బాగా నచ్చింది. అరే బాగా థింక్ చేశాడే అని చెప్పి అప్పటి నుంచి నేను మనోడిని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. అంటే సబ్స్క్రైబ్ చేశాను, ప్రతి వీడియో ఫాలో అవుతాను. సో డేస్ గడిచే కొద్ది ఎలా అయిపోతుందంటే మనోడు మైండ్ సెట్ ఇంకా సినిమాలో ఉన్న నెగిటివిటీని మాత్రమే క్యాచ్ చేస్తున్నాడు. ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉందనుకోండి, వెంటనే అది క్యాచ్ చేసుకుని ఏకంగా బుక్లో రాసుకుంటున్నాడు. రాసుకొని వచ్చి అది ఎక్స్ప్రెస్ చేస్తాడు బయటికి. సినిమా అనేది క్రియేటివ్ ఫీల్డ్, దానికి స్పెసిఫిక్ ఫార్ములా అంటూ ఉండదు. ఇలా చేస్తే ఖచ్చితంగా హిట్ అయిపోద్దని చెప్పి. సో ప్రతి డైరెక్టర్ కూడా సినిమా హిట్ అవుతుందని హోప్తోనే ట్రై చేస్తాడు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తోని, వాళ్ళకున్న నాలెడ్జ్తో సినిమా తీస్తాడు. అలానే మన బుచ్చిబాబు తనకున్న నాలెడ్జ్తోని పెద్ది సినిమా తీశాడు. మనోడు మన బార్బల్ గారు అన్ని సినిమాలు రివ్యూ చేశాడంటే నేను పెద్ది కూడా రివ్యూ చేశాడు. ఈరోజు ఏమైంది, ఆ పెద్ది రివ్యూ చేసినప్పుడు తను ట్రైలర్లో క్లిప్ వాడుకున్నాడు తన వీడియో కంటెంట్ క్రియేట్ చేయడానికి. ఆ మూవీ టీం వాళ్ళు ప్రొడ్యూస్ ఏంటంటే కాపీరైట్ కంటెంట్ వేసి తన వీడియో డిలీట్ చేస్తారు యూట్యూబ్ నుంచి, కాపీరైట్ స్ట్రైక్ వేసి. సో ఇప్పుడు తినేమంటున్నాడంటే అనుకునేది అయిందండి, తెలిసిందే కదా. మోస్ట్ ఇన్సెక్యూర్ పిల్ల నిబ్బా బ్యాచ్ ఎవరు అంటే నేను చెప్పనక్కర్లేదు, మీకు తెలిసి ఎవరు అని. ఏమనంటే అదే చెప్తారు కదా, స్ట్రైక్లు వేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ కాపీరైట్ స్ట్రైక్ వేసి తన వీడియో డిలీట్ చేసి అని చెప్పి మనోడు పిల్ల నిబ్బా బ్యాచ్ అంటున్నాడు వీళ్ళని. ఎందుకంటే తన కంటెంట్ వాడుకొని మనోడు వీడియో చేస్తున్నాడు. వాళ్ళు డబ్బులు పెట్టి ఓన్గా మూవీస్ చేస్తున్నారు కాబట్టి ఆ కంటెంట్ మీద ఫుల్ రైట్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఇష్టం, ఎవడన్నా వాళ్ళ రైట్స్ లేకుండా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని బ్లాక్ చేసే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. సో అందుకే వాళ్ళు కంటెంట్ డబ్బులు ఖర్చు పెట్టి క్రియేట్ చేసిన కంటెంట్ ఎవడో గొట్టంగా వాడుకుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, డిలీట్ చేశారు. సో మనోడు ఏమంటే వాళ్ళంటే అలా చేసేది పిల్లనిబ్బా అంట. సరే వాళ్ళు డబ్బులు పెట్టారు కాబట్టి వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి ఆ కంటెంట్ మీద. దాని బదులు నువ్వే ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఓన్గా దానికి రివ్యూ ఇవ్వచ్చు కదా, అప్పుడు వాళ్ళు ఎవరు స్ట్రైక్ చేయడానికి, అప్పుడు ఈ బాధే ఉండదు. సో ఇంకేమన్నా చూద్దాం. కోర్టులు అంటారు, కేసులు అంటారు. సినిమాలో స్టఫ్ లేనప్పుడే ఇవన్నీ ఎటకారాలు, ఇవన్నీ వేషాలన్నీ వేస్తారు. సో సినిమాలో స్టఫ్ లేనప్పుడు ఇలాంటి యాషాలు వేస్తారంట. సరే బాసు, వాళ్ళకి సినిమా తీయడం రాదు, వాళ్ళకి చేత కాదు, నువ్వు తీసి నేర్పచ్చు కదా జనాలకి సినిమా ఎలా తీయాలని చెప్పి. నువ్వు చూపించావు అనుకో, వాళ్ళు నేర్చుకుంటారు. ఓహో సినిమా ఎలా తీయాలా, వావ్ బార్బల్ గారు భలే తీసాడే, ఇన్ని రోజులు మాకు తెలియక ఎలా తీస్తాం సినిమా చెప్పి తెలుసుకొని వాళ్ళు సినిమా నేర్చుకుని నెక్స్ట్ టైం తప్పు చేయరు. ఓకేనా? ఎందుకంటే నువ్వు వాళ్ళ పిల్లని ఇవ్వగలవు కదా, నువ్వు అంటే తెలియడు, నువ్వు చాలా మెచ్యూర్ పర్సన్ ఇవి. సో నీకు బోల్డ్ అంత గుర్తుంది, బోల్డ్ తెలివితేటలు ఉన్నాయి. సినిమా ఎలా తీయాలని నీకు తెలుసు, వాళ్ళకి తెలియదు. సో అందుకే వాళ్ళు తప్పు చేసి సినిమాలు తీస్తున్నారు తెలియక. నీకు తెలుసు కాబట్టి నువ్వు తీసి నేర్పచ్చుగా వాళ్ళకి ఇలా తీయాలని చెప్పి ఒకటి తీసి చూపించు, అప్పుడు నేర్చుకుంటారు వాళ్ళు. ఇదేదో రిక్వెస్టింగ్ అడుగుతున్నాం అంతే, నేను డిమాండ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టి సినిమా తీశారు కాబట్టి వాళ్ళకి రైట్స్ ఉంటాయి, డిలీట్ చేసే రైట్. అలానే నువ్వు డబ్బులు పెట్టుకొని సినిమా చూస్తున్నావు, సో నీకు రివ్యూ చేసే రైట్ ఉంది. సో నేను తప్పని చెప్పట్లేదు, కానీ వాళ్ళ కంటెంట్ నువ్వు వాడుకున్నాగా డిలీట్ చేస్తారు. దాని బదులు నువ్వే ఒక కంటెంట్ చేసి దాన్ని రివ్యూ చేసుకోవచ్చు కదా. అప్పుడు వాళ్ళ కాపీరైట్ స్ట్రైక్ చేయడానికి వాళ్ళు ఏ స్ట్రైక్ వేయరు. అండ్ పాయింట్ నెంబర్ 2, చెత్త సినిమా చేస్తామని చెప్పగా నువ్వు మంచి సినిమా తీసి వాళ్ళు చూపించు. ఇదో ఇలా ఉన్న సినిమా మంచి సినిమా అంటే ఇలా తీయాలి, సో మీకు చేత కాదు సినిమా తీయకండి, ఆపేయండి, మీకు డబ్బులు బొక్క, నేను నేర్పుతాను, సో నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పి ఒక సినిమా తీసి నేర్పు వాళ్ళకి. సో చూసి నేర్చుకొని నెక్స్ట్ టైం చేస్తాం మంచి సినిమాలు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మీరు మొత్తం వీడియో ఉంటుంది ఇందులో చూసుకోండి. జస్ట్ వాళ్ళు ట్రైలర్ క్లిప్స్ వాడితే అది ఫేర్ యూస్ అని తెలిసినా కూడా పదే కాపీరైట్ స్ట్రైక్స్, కాపీరైట్ ఇది అని చెప్పి మొత్తం మిస్యూజ్ చేసి పాడుదొప్పుతున్నారు. ఎంతకు దిగజారుతారు నాకు అర్థం కావట్లా. సిగ్గు లేదా అంతే. వాళ్ళని దిగజారిపోతున్నారంట. సరే నువ్వు ఎగబాకు. సో వాళ్ళకి సిగ్గు లేదు, దిగజారిపోతున్నారంట. నువ్వు ఎగబాకి, నీకు సిగ్గు ఉంది కదా, నువ్వు సిగ్గుతోని ఎగబాకి సినిమా ఒక సినిమా తీసి చూపించి మంచి సినిమా ఇలా తీయాలి నేర్పనుకో, నేర్చుకుని వాళ్ళు నెక్స్ట్ సినిమా తీస్తారు. వాళ్ళకి చేత కదా మంచి సినిమా తీయడం, వాళ్ళకి సినిమా తీయడం ఇలానే వచ్చు, వాళ్ళు ఇలాగే నేర్చున్నారు. వాళ్ళకున్న నాలెడ్జ్లోని, వాళ్ళకున్న పరిధిలోని, వాళ్ళకున్న బడ్జెట్ పరిధిలోని వాళ్ళు సినిమా అలా తీశారు. ఇది వాళ్ళకి ఇలా తీయడం చేతనైంది. నచ్చితే చూడు, లేకపోతే దెంగే చూడకు.
నిన్నే వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు మాకు సినిమా ఎలా తీయడం వచ్చు అని చెప్పి తీసి చూపిస్తున్నారు. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. నువ్వు అంతే, నచ్చిందనుకో చూడు, నచ్చకపోతే చూడకు, గుద్ద మూసుకోండి నచ్చకపోతే. లేదు నీ రివ్యూ నువ్వు చేసుకో. వాళ్ళ కంటెంట్ నువ్వు వాడుకున్నావు కాబట్టి స్ట్రైక్ వేసే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళు డబ్బులు పెట్టి తీసిన కంటెంట్ అది. నువ్వు కూడా ఈ గొడవ ఎందుకు, చక్కగా నీ డబ్బులు పెట్టుకుని ఒక సినిమా తీయి, మంచి సినిమా. ఎందుకంటే నువ్వు అన్నావు ఈ చెత్త సినిమా తీద్దామని చెప్పి, నువ్వు ఒక మంచి సినిమా తీసి వాళ్ళకి నేర్పు ఇలా తీయాలి మంచి సినిమా అని చెప్పి. అప్పుడు దాన్ని నువ్వు రివ్యూ ఇవ్వి. ఎప్పుడు నీకు కాపీరైట్ స్ట్రైక్ వేయడు, ఎవడో కాపీరైట్ కంటెంట్ చేయడు. నీ కంటెంట్ నీ దగ్గర ఉంటుంది, హ్యాపీగా నీకు నచ్చినట్టు రివ్యూ చేసుకోవచ్చు. నువ్వు ఎవడో కంటెంట్కి నువ్వెందుకు రివ్యూ చేయడం, ఎంత ఇబ్బంది పడిపోవడం దేనికి? నువ్వు వాడి కంటెంట్ వాడుకున్నావు కాబట్టి స్ట్రైక్ వేసాడు, లేకపోతే వాళ్ళకి దురద స్ట్రైక్ వేయడం. సో నువ్వు వాడుకు నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ కంటెంట్, ఓకేనా? నువ్వు ఓన్ కంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి నేర్పు. వాళ్ళకి దిగజారిపోతున్నారు కానీ నువ్వు ఎగబాకి ఒక సినిమా దిగి, మంచి సినిమా నువ్వు చెప్పినట్టు. వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి ఇలానే చేస్తారు. సో ఇలానే వచ్చు, వాళ్ళకి ఇలానే నేర్చుకున్నారు, వాళ్ళకి చేతనే చేశారు. సో అది నీకు నచ్చలేదు చూడకు, ఏమైపోయింది, నీకేం పోయింది? చూడకపోతే గొడవ ఉండదు కదా.